మాది లంపకులో మా పాస్టర్ గారికి జంప్ చేసింది. అలాంటి సమయంలో ఇక్కడ ఒమ్మిగి నుంచి అక్కడికి సైట్ మీద తొక్కుకుంటూ వచ్చేవారు అనమాట. ఇలాంటి రహదారులు, ఇలాంటి కట్టడలు, ఇలాంటి రోడ్లు ఏమీ లేవు. అప్పుడు ఒక వర్షం పడింది అనుకోండి, మోకాళ్ళకి దిగబడిపోద్ది అనమాట. ఈ గోతులోంచి తీసి ఆ గోతులోంచి పడాలి. అయినప్పటికీ ప్రయాసపడి ఆ స్థలం పెట్టేటప్పుడు రక్షించబడ్డదండి. ఆమె ఆ రంపకలోకి వచ్చిన తర్వాత 5, 6 మాత్రమే. కొద్ది రోజులకి నాకు కూడా భయంకరమైనటువంటి నీరసం జబ్బు వచ్చినప్పుడు నన్ను కూడా హాస్పిటల్ తరలించారు. అప్పుడు ప్రభుని నమ్ముకున్నాను. ప్రభుని నమ్ముకొని మంచిగా మారి ఆ దైవజనునికి సహకరించు అలాగే కూడా వచ్చినప్పుడల్లా పలకరిస్తూ మంచిగానే ఉండేవారు. తర్వాత అలా రాగానే కొంత ఆత్మవిశ్వాసంలో తిరిగి ఇప్పుడు మాస్టర్ గారు ఎక్కడికి రమ్మంటున్నా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అనమాట. అక్కడి నుంచి స్తోత్రం. ఈ వమ్మింగి రాస్తిలిలో ఆయన కోటాలు పెడుతుంటే ఒక పిటర్మెంట్ లేక ఉంటుంది. ఏ లేకన్నా దిశాది కొట్టి 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 అది పోతే మనం కొట్టించి అది పోతే ఇంకోటి పెట్టి ఏదో రకంగా లైట్ వెలిగించి రొమ్ము పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ కొడతా పాటలు పాడుతూ ఉండేవాడు. అప్పుడు మీరు చాలా మంది ఎవరు తెలుగు నేను స్తోత్రం ఉండేవారు. ఈ గోడ కట్టేటప్పుడు చాలా రాయి అది మోసుకోవడం ఇక్కడి నుంచి. ఇక్కడే మాకు పర్లోకంగా ఉండేది. అమ్మగారు చాలా ప్రేమించేవారు. మమ్మల్ని ఎలా ప్రేమించేవారు అంటే సొంత బిడ్డలాగా ప్రేమించేవారు. ఆ ప్రేమ మమ్మల్ని ఏం చేసిందంటే యేసు ప్రభు ప్రేమకి ఆకర్షించేసింది. మాకు ఏమాత్రం ఏడ్చుండేది కాదు. ఇది ఎవరో మాకు సొంత వాళ్ళలాగే ఉండేది. అలా ప్రభుని నమ్ముకొని దైవజ్ఞానం కలిగి దేవుడి దర్శనాన్ని పొందేవాళ్ళు. అది పొందితే రాను అలాగా డెవలప్ అయ్యే విశ్వాసంలో మరి అయ్యగారి దర్శనం భాగమంటే వాళ్ళు ఏం చేస్తే అదే చేయమని వాళ్ళు. అంతకుముందు ఇబ్బందులు కొంత కష్టం ఉండేది, కానీ దర్శన భాగం వచ్చిన దగ్గర నుంచి మా కుటుంబంలో అభివృద్ధి క్షేమము ఇవన్నీ చూశాను. ఎక్కువగా అయ్యగారిని ప్రేమించేవారు, అమ్మగారిని ప్రేమించేవారు, ఏది చెప్తే అదే చేసేవారు. అలా రాను ఉపవాస మీటింగ్లకి పెడితే మా పరిస్థితి అది చూసి ఈ జాన్ బాబు గారు అయ్యగారు తమ్ముడు గారు ఈయన్ని చాలా పంపితే మంచిదని చెప్పి మమ్మల్ని కాకినాడ టైంకి పంపించారు. అప్పుడు మాకేమి రాదు, పెద్ద చదువు లేదు, జ్ఞానం లేదు, కానీ అలాగా విశ్వాసంతో ప్రార్థన చేయడం ఎక్కువ చేసేవాడు. ఆ ప్రార్థన ద్వారా మమ్మల్ని దేవుడు సేవకు నడిపించాడు. మరి మాకు దంతపూర్లో సేవ ఉందండి. అక్కడ అయ్యగారు జాన్పాల్ గారు మరి అమ్మగారు కూడా వచ్చి మాకు చాలా ప్రోత్సహించి ఆ తనలో నిలబెట్టి మమ్మల్ని ప్రార్థన చేసి వచ్చారు. అప్పటి నుంచే దేవుడు సేవకు మమ్మల్ని దేవుడు మంచిగా వాడుకుంటున్నాడు. మేము కూడా దేవుడు సేవ చేస్తున్నాం. మా వారు కూడా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళిద్దరూ దైవ సేవకులు, కానీ మాకు మొదట్లో మాకు బావగారు ఎక్కువ మంది లంపకరాలో బావగారులు ఇచ్చాడు డాక్టర్. దేవునికి స్తోత్రాలు. మా ఇంట్లో గొడవ దొరుకుతుంది. ఫస్ట్ ఆ రోజు కార్యక్రమం నాడు మమ్మల్ని ఎవరిని మాట్లాడలేదని కొడుకు కూతుళ్ళు స్ట్రైక్ చేసి కొడుకు కూతురు రావడం మానేశారు. నువ్వు మీ తమ్ముడు పెత్తనవే కానీ మమ్మల్ని మాట్లాడించారా, మా తాతయ్య గారి గురించి ఒక మాట కూడా చెప్పనే లేదని వారావోరి మీద ఎప్పుడు కూడా అలాగే చేస్తారేమో మేము రావని మానేశారు. కానీ కూతురు దగ్గరికి వచ్చారు. తెలిసా వచ్చి తన 2 నిమిషాలు మాట్లాడుతుంది. అలాగే ప్రవీణ్ నాని కూడా తాతయ్య గారి గురించి మాట్లాడాలి. కంగారు పడకండి, అందరూ కడుపు నిండా ఉంది, కంగారు ఎవరు పడద్దు. ఈ సమయం అలా రాదు. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా దైవజనులు ప్రసాద్ బాలయ్య గారు క్షమించాలి. ఎందుకంటే అయ్యగారికి మాట ఇచ్చాను, మాట్లాడితే మాట్లాడి బ్రహ్మానందం గారని వాళ్ళు వస్తే టైం ఇచ్చేస్తారని చెప్పేసి 10:15 వచ్చేసారు అయ్యారు. ఒకసారి సపోర్ట్ కొడతారా? మరి చాలా మంచి వాక్యం చెప్తారు. నేను తర్వాత మాట్లాడతాను. తెలుసా 2 నిమిషాలు
నాకు అది అదో జనాల దూరంగా ఉండు రికార్డ్ అవుద్ది. అవి చూడు లైన్ గా పేషెంట్ గారు వెనకాల 26 ఇప్పేమాయా అదే ఇగో ఇక ట్రాలీ మీద నడిచి అక్కడ మా డాడీ ఇంటికాడు నువ్వు తీసే చాలు 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 వీడియో ముందు రాజగడ్ ఆయన తిన్నగా వచ్చి నల్లడి బట్టలు వేసుకుని చక్కగా ఇక్కడ 6 ఎకరాల పొలం ఉంది కదా కొబ్బరి తోట, అందులోకి వెళ్ళి గొడ్డి మీద టవల్ పరుచుకుని అక్కడ కూర్చుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. నాకు బాగా తెలుసు. నేను మధ్య పట్టుకుని వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు నాకు చెప్పేవారు, బైబిల్ ఎక్కువ చదవాలా, ప్రార్థన ఎక్కువ చేయాలని తెలిసిన చక్కని విషయాలు, కొన్ని అనుభవాలు వారు చెప్తూ ఉండేవారు. మరి అలాంటి దైవజనులను దేవుడు ఈ ప్రాంతంలో బలమైన సాధనలుగా వాడుకొని అనేకమైన ఆత్మలను ప్రభువుకి సమర్పించారు. చాలా సంతోషం కలిగే కుమార్తె యొక్క అల్లుడు గారు వారు కూడా నాగలిపిల్లిలో ఉంటూ ఇక్కడ మరి సేవలో కూడా వారి పాలుభాగస్తులు. మరి కుమార్తెలు అయితే ప్రియులారా తాతయ్య ప్రేమ గురించి తెలియజేస్తారు, మన వాళ్ళకి కూడా తెలియజేస్తారు. చాలా సంతోషం. దేని పెట్టారా వారిని జ్ఞాపకం చేసుకుంటా చాలా మనందరికీ కూడా ఆశీర్వాదకరం అవుతుంది. కనుక ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని విన్నాం. దేవుడి మాటలు దీవించను గాక. చాలా పరిస్థితుల్లో మరి నాన్నగారి విషయంలో ఆ రోజున మా కుటుంబాన్ని మరి నాన్నగారికి పడిన అమ్మగారిని పడిన శ్రమను మా బంధువులు ఆ రోజుల్లో వెరగని సహాయాన్ని దేవుడు వారికి ఆ రోజున ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. మా చిన్నాళ్ళు 3, పెద్దనాళ్ళు 2, అలాగనే 3 మేనత్తులని ఆ రోజుల్లో దేవుడు వారిని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి వాడుకున్నారు. వారందరి స్థలంలో ఉన్నారు మా బంధువులు. వారందరి కొరకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నేనేమి చెప్పడానికి
నా గుండెల్లోనూ ఉంది కానీ అది నేను బయట వ్యక్తం చేయలేను. ఎందుకంటే అనేక సార్లు ఆ సందర్భాలు ఇప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ మరి ఆయన ఒక మంచి లీడరు, మంచి దైవజనుడు, మంచి సైనికుడు. ఎప్పుడు కూడా శ్రమ పడుతూనే ప్రయాసపడ్డారు. థామస్ గారు ఆన్లైన్ ప్రేయర్లు అంటే ఓ బండి మీద ముగ్గురు నేర్చుకుని ఆన్లైన్ ప్రేయర్ మన తరగతిలో తీసుకోరు. ఎక్కడైనా ఒక మంచి దైవజనుడు వచ్చి వాక్యం చెప్తాడు అని అడిగితే పదండి 9 సంవత్సరాల మాట చెప్పగలుగుతారా? వెళ్ళండి అన్నవారు, ఎక్కడికి వెళ్ళకండి, నా మాట ఆలకించండి అన్నవారు. పర్సనల్ గా వారు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను నేను జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి చెప్తాను, ఏప్రిల్ పత్రిక 13వ అధ్యాయం 6, 7 వచనాలు తీయద్దు, జ్ఞాపకం చేసుకోండి. తగిన ఫలాలు ఫలించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి నాన్నగారికి అత్యంత ప్రియులైన దైవజనులు ఆత్మీయ తండ్రి యశోదాసరి గారి యొక్క సహవాసాన్ని పొదుపు మీద వేసుకుని నడిపిస్తున్న దైవజనులు డాక్టర్ జి స్టీఫెన్ రాజయ్య గారు వచ్చి నాన్నగారి గురించి కొద్దిసేపు మాట్లాడతారు. దయచేసి వారికి సమయం ఇద్దాం. చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడు యేసుక్రీస్తు యొక్క నామానికి మహిమ కలుగుగాక. అలాగే ఈ యొక్క అధ్యక్షులను నడిపిస్తూ ఈ సంబంధించినటువంటి దైవజనులకు, అలాగనే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ప్రభువును నిద్రించినటువంటి దైవజనులు మహోదయ గారి యొక్క విడిచిపెట్టినటువంటి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియుల వరకు కూడా చక్కని సాక్ష్యాలు విన్నాం, మంచి పాటలు విన్నాం. దాన్ని వస్తూ అడిగాను, దైవజనులు వాక్య ఉపదేశం చేశారు, దైవజనులు వచ్చారని అడిగితే ప్రసాద్ పాలు గారు వచ్చారు, దైవజనులు పట్టణం చెప్పేసరికి అమ్మాయి అనుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పే అవకాశం ఇస్తారో వినే అవకాశం ఎక్కువ ఉండదు నాకు. మరి చక్కని వాక్యం విన్నాం అని చెప్పేసి నేను ఎదురు చూస్తా ఉన్నాను వాక్యం కొరకు. ప్రియుల ఎందుకంటే వినటం వలన చెప్పడం వలన ఆసక్తి అంటే వినుట ద్వారా వచ్చేదే గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం మనలను దేవునికి ఇష్టలుగా చేస్తూ ఉండి మంచిది. ఎంతవరకు దైవజనులు నాగోహయ్య గారి వరకు, అలాగే అమ్మ ఈశ్వరమ్మ గారి వరకు చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో చాలా విషయాలు చూడొచ్చు, కానీ నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం అనేది ఇది ఆశీర్వాదకరమగును అని చెప్తూ భక్తిహీనుల పేరు అసహాయత పుట్టించున్నాను. మనం ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటామండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నాగులపల్లి అనేటువంటి ఊరిలో ఆ నీతిమంతులు విడిచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. అదే గృహం దగ్గర అదే స్థలంలో ఒక చక్కని స్థలం, అక్కడ ఒక చక్కని మందిరం పెట్టాం. దేవునికి స్తోత్రం. చూసారా, వారు విడిచి వచ్చిన స్థలంలో కూడా ఏముందండి అంటే ఆ స్థలం కూడా లోక సంబంధంగా ఉపయోగించబడింది కాదు. అది కూడా వారు ఏ ఇంటిలో నివాసం చేసేవారో దైవజనులు దాసయ్య గారు ఏ గృహమందు అడుగుపెట్టి ప్రార్థన చేసి వారికి రక్షణ సువార్త చెప్పి ప్రభువునికి నడిపించి వారి యొక్క సత్ప్రవర్తన చూసి వారికి ప్రార్థన పట్ల వాక్యం పట్ల వారికి ఉండేటువంటి ఆసక్తిని చూసి దేవాది దేవుడు చక్కని దర్శనం ఇచ్చి ఈ ప్రాంతానికి వారిని నడిపించారు. దేవునికి స్తోత్రం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాలలో ఈ దినాల్లో సేవ చేయడం చాలా సులువు, కానీ ఆ దినాల్లో సేవ చేయడం చాలా కష్టంతో కూడినటువంటి ఆ పరిస్థితి. దైవజనులు దాసయ్య గారు కానివ్వండి, అమ్మగారు కానివ్వండి, అదే సమయంలో దైవజనులు నవమయ్య గారు, ఇస్తేరమ్మ గారు. ప్రియులారా, అలాంటి కష్టాల మధ్యలో శ్రమల మధ్యలో వారు ప్రయాసపడుతూ అనేకమైన ఆత్మల కొరకు ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు, సువార్త విత్తనాలు వెదజల్లారు. ఈ రోజున ఒక అద్భుతమైన ఒక మంచి పంటను దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, నేను మంచి వాక్యం వినాలి కనుక నేను ముగించేస్తాను. ఈ సమయంలో వారి యొక్క విశ్వాసం ఏమండి
వీపైన వాక్యం అందించే నాయకులను వారి యొక్క సత్ప్రవర్తన జ్ఞాపకం చేసుకుని వారి యొక్క విశ్వాసమును అనుసరించమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. వారి చక్కని ఉపమానం చెప్పారు కొవ్వొత్తు అగ్గిపుల్ల గురించి కదా. ఎస్తేరు అనే మాటకు అర్థం ఒక చక్కని నక్షత్రం కదండి, నక్షత్రం. ఆ నక్షత్రం ఆ దినాల్లో జ్ఞానులను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించింది కదా. అదే సమయంలో నక్షత్రంగా ఉన్న ఆ ఎస్తేరమ్మ గారు వారికి యజమాని గారిని నోవాయి గారిని ప్రభువులోనికి నడిపించారు. నడిపించిన తర్వాత ఈ ప్రాంతానికి కూడా వారు ఒక చక్కని నక్షత్రం వలె చక్కని ఆదర్శప్రాయమైనటువంటి గొప్ప సేవ చేసినటువంటి దైవజనులని మనం చెప్పవచ్చు. ఒక స్థలంలో ఒక విశ్వాస సాక్షి చెప్పడం విన్నాం. ఎలా అంటే పాస్టర్ గారు వాక్యం చెప్పడం వల్ల నేను మారలేదు, పాస్టర్ గారు ప్రేమతో పిలిచి పలకరించి అట్టుకొండేది పెట్టారంట, అందుకోసం మారిపోయారంట అమ్మ. చూసారండి, అంటే దైవజనుల యొక్క ప్రేమ అనేకులను కదిలిస్తుంది. దేవుని పెట్టినారు. అలాగే దైవజనులు నోవాయి గారు కూడా ఆయా సమయాలు చెప్తూ ఉండేవారు, నేను మారింది ఎస్తేరమ్మ గారి యొక్క ప్రార్థన ద్వారా నేను మారి అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. కనుక వారిని జ్ఞాపకం చేసుకుంటా మీకెంత ఆశీర్వాదమో మాకు కూడా అంతే ఆశీర్వాదం. ఈ సమయంలో ప్రియుల వారిని జ్ఞాపకం చేసుకుంటే మరిన్ని విషయాలు మనం దేవుని వాక్యం వచ్చి మనం వినవలసిన వారం ఏమన్నాము. అయితే ఈ పరిచర్య వారికి ఇచ్చినటువంటి బిడ్డలు మరి దేవుని యొక్క సేవలోకి వచ్చి చక్కగా ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాలలో సువార్త సేవ చేస్తూ సంఘ ఆరాధన కార్యక్రమం నడిపిస్తూ అలాగే వారికి ఇచ్చినటువంటి మనవుళ్ళు ప్రియులారా ఇద్దరు కూడా దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉన్నారు. చాలా మంచిది. వారు ఈ మధ్యన పెద్ద మనవుడినే పిఠాపురంలో ఉపవాస మీటింగ్లో చర్చిలో వాక్యం చెప్పని పిలిచాను, చక్కని వాక్యం అందించారు. దేవుని బిడ్డలారా మంచిది. వారి పరిచయం ఇంకా అంతకంతకు వర్ధిల్లాలని మనం ప్రార్థించాలి. మేము ఎక్కువగా దైవజనుల దాసయ్య గారు ఎదుర్కొంటా సైకిల్ తొక్కలేని పరిస్థితులు అండి. అంతేనని అంటే ఆయన అంత భయం మాకు మా మామయ్య గారికి. అదే సమయంలో వారితో వచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ గారులో నోవహు పాస్టర్ గారు చూసినా అదే భయం ఉండేది అనుకుంటాం మాకు. అంటే ఇంచుమించులో 27 సంవత్సరాల క్రితం. నేను పాస్టర్ గారు మనవరాలని చెప్పుకోవడం చాలా గొప్ప. ఎందుకంటే మమ్మల్ని ఎవరు పిలిచినా పాస్టర్ గారు మనవరాలని పిలుస్తారు. తాతయ్య గారు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ పోయింది, ఆ తర్వాత మా నాన్న పోయింది. తాతయ్య గారు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య గారు 3 పూజించారు. మాకు ఎప్పుడు వాళ్ళు ఇంకోలా ఉందేమో అన్నది ఎప్పుడు మాకు ఆలోచనలు కూడా రాలేదు. ప్రతి చిన్న విషయంలో తాతయ్య అంటే అమ్మమ్మ ఉంటే ఎలా ఉందో అలాగే చూసారు. నాన్నమ్మ లేదు మాకు చిన్నప్పటి నుంచి. మాకు నాన్నమ్మ లేని నోటు కూడా మా తాతయ్య రెండో పోషణలో చేశారు. మేము తాతయ్యను కోల్పోతాం, చాలా దురదృష్టవంతులు. ఆయన కేర్ హాస్పిటల్లో బాధను చూసి నేను ఒకటే అనుకున్నాను, తాతయ్యను ఎవరికి చేసిన ఉపకారం ఏదో చేశారు, ఎంత బాధ ఎందుకు. డయాలసిస్ చేసినప్పుడు మాత్రం నేను ప్రైవేట్ ఉండిపోయి ఒప్పుకోవాలి. నాకంటే భయం చేసింది మా ఇదనంటే. ఆయన అన్నాడు పర్వాలేదమ్మా అని అన్నాడు, కానీ పర్వాలేదంటే కనుక ఆయనకి భయం వేసింది. చాలా గట్టిగా ఉడుకొచ్చేసింది తాతయ్య గారికి. నేను ఎప్పుడు చూడలేదు తాతయ్య గారిని అలాగా. ఆ రోజు ఆదివారం సాయంకాలం బాంబు చేసింది. తాతయ్య గారు బాగానే మారండి అలాగే చర్చి చూసుకొని సగం అయింది. నేను ఆ చర్చిలో కూర్చోలేకపోయాను. నేను పాస్టర్ గారు మనవరాలని చెప్పుకోవడం చాలా గొప్ప. ఎందుకంటే మమ్మల్ని ఎవరు పిలిచినా పాస్టర్ గారు మనవరాలని పిలుస్తారు.
తాతయ్య మా చిన్నప్పుడు మా అమ్మమ్మ పోయింది, ఆ తర్వాత మా నాన్న పోయింది. తాతయ్య గారు మా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య గారు 3 పోషించారు. మాకు ఎప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళు వెనుకోలే ముందు మేము అన్నది ఎప్పుడు మాకు ఆలోచనలు కూడా రాలేదు. ప్రతి చిన్న విషయంలో తాతయ్య అటు అమ్మమ్మ ఉంటే అలా ముందు ఉన్న అలాగే చూసారు. ఇక నాన్నమ్మ లేదు మాకు చిన్నప్పటి నుంచి. మాకు నాన్నమ్మ లేని నోటు కూడా మా తాతయ్య రెండు పోషణలు చేశారు. మేము తాతయ్య గారిని కోల్పోతాం, చాలా దురదృష్టవంతులు. ఆయన కేర్ హాస్పిటల్లో బాధను చూసి నేను ఒకటే అనుకున్నాను, తాతయ్య ఎవరికి చేసిన ఉపకారం ఏదో చేశారు, ఎంత బాధ ఎందుకు డయాలసిస్ చేసినప్పుడు మాత్రం పెద్దవాళ్ళు నేను ప్రైవేట్ ఉండిపోయి ముగ్గురు నాకంటే భయం చేసింది. మా ఇదనంటే ఆయన అన్నాడు పర్వాలేదమ్మా అని అన్నాడు, కానీ పర్వాలేదంటే కనుక ఆయనకి భయం వేసింది. చాలా గట్టిగా ఉడుకొచ్చేసింది తాతయ్య గారికి. నేను ఎప్పుడు చూడలేదు తాతయ్య గారిని అలాగా. ఆ రోజు ఆదివారం సాయంకాలం మా అమ్మ చేసింది, తాతయ్య గారు బాగా మారండి అలాగే చర్చ చూసుకొని సగం అయింది. నేను ఆ చర్చలో కూర్చోలేకపోయాను. మా ఏదో ఎలా చదివి సమయంలో ప్రభు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీరందరూ కూడా దైవజనులు తాతయ్య గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏదైనా మీటింగ్కి వెళ్ళినా, లేదంటే చిన్నాన్న కానీ డాడీ కానీ మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని మొదటగా పరిచయం చేసే మాట ఏంటంటే ఒమ్మింగి పాస్టర్ గారు, ఒమ్మింగి పెద్దయ్య గారి యొక్క మనవడు వాళ్ళ అబ్బాయిలని పిలిచేవాళ్ళు మాట. అంత ధన్యత దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నోవాహు ఏ విధంగా ఉన్నాడో మాకు తెలియదు, మీరు చూడలేదు. కానీ మా తాతయ్య గారు మాత్రం చాలా క్రమశిక్షణగా మమ్మల్ని చిన్ననాటి నుండి పెంచారు. అదే భక్తి భావాలు బీజాలు ఈరోజు మేము నడుస్తూ ఉన్నాం. కానీ చాలా మా చిన్న సమయంలో ఎక్కువ సమయం తాతయ్య గారు మడత కుర్చీలో కూర్చొని దేవుని వాక్యం బాగా చదివేవారు. ఆ బైబిల్ ఇక్కడే ఉంది. రైనాల్డ్స్ పెన్, రెడ్ పెన్ తోటి అండర్లైన్ చేసుకునేవారు. రాను రాను ఏమైందో పరిచర్య విస్తరించే కొద్ది సంఘం అలాగే నూతనమైన మందిరం కట్టేటప్పుడు వాక్యంతో పాటు ఎక్కువ సేపు ప్రార్థన చేసేవారు. నడుస్తున్నా కూర్చున్నా ఇక్కడి నుంచి ప్రతిరోజు లింగి పంచి కట్టుకొని పైన టవల్ వేసుకొని నిత్యం ప్రార్థన చేసేవారు అన్నమాట. ఈరోజు ఒకే ఒకటి చెప్పాలి, మరణం అందరికీ వస్తుంది, కానీ దైవజనుల కుటుంబాల కొరకు, మా కుటుంబాల కొరకు, సంఘబిడ్డల కొరకు ఒక ప్రార్థించే ప్రార్థన దైవజనుడిని లేక వ్యక్తిని మీకు కూలిపోయామని నిర్మోహమాటంగా చెప్పాలి. ఒకవేళ మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మాకంటే భారం కలిగి మా తాడిపిత్రులు RSS గొడవలు ఏమైనా జరిగితే ఈ విషయం తెలిస్తే చాలు మనకు సరిమణిగిందని చెప్పేంత వరకు దాని కొరకు ప్రార్థన చేసేవారు. నిద్రపోయేవాడు కాదు అసలు. అలాగే లంబకుల పరిసర ప్రాంతాల్లో, అలాగే బాపు విషయంలో కూడా, అలాగే మా బంధువులు ఇసుకపల్లిలో, నాగలపల్లి, కుప్పరగూడెల్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అని కేసులు పెట్టుకున్నారు, లేదంటే దెబ్బలాట అయ్యారు అని అంటే మళ్ళా శాంతి అయింది, ఏ గొడవ లేదు, మన సమాధానం ఉన్నామని చెప్పి అంతవరకు వారి కొరకు ప్రార్థన చేసేవాడు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఒక బలమైన ప్రార్థన వీరుణ్ణి మేము కోల్పోయాం. ఆ బలమైన ప్రార్థన వల్ల మనందరూ భుజాలు వేసుకొని ప్రతి వారి కొరకు ప్రార్థన చేయగలిగితే ఇక బలమైన సేవ, ఆయన ఏమైతే దర్శనంతో ఈ ప్రాంతానికి వచ్చారో ఆ బలమైన దర్శనం మనం అందరూ చేయాలని, మీరందరూ ప్రార్థించాలని ఈ మంచి సమయం ఇచ్చిన దైవజనులకు, పెద్దవారందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్టేజ్ మీద ఉన్న దైవజనులు కూడా వందనాలు. మరి మా తాతయ్య గారితో ఉన్న అనుభవం అంటే, నేను నా చిన్నప్పుడు నాకు ఊహ రాకముందే మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్నమ్మ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. ఏదైనా నాకు ఏమైనా అనుభవం ఉందంటే అది మా తాతయ్య గారితోనే. ఆయన
మాకు సొంతానికి తాతయ్య గారైనా ఎప్పుడు ఆయనతో మేము అంత ఫ్రీగా తిరగలేకపోయేవాళ్ళం. ఎప్పుడు ఆయన తాతయ్య గారు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనకున్న భక్తి, ఆయన దేవుడి కోసం నిలిచిన రోషంగా నిలిచిన విధానాన్ని బట్టి ఆయనతో మేము ఎప్పుడు అంత క్యాజువల్గా కానీ అంత ఫ్రీగా ఉండలేకపోయేవాళ్ళము. ఆయన మా కుటుంబాన్ని అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు. ఆయన జీవితం నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయన చూసినప్పుడు ఎప్పుడైనా కూడా ఆయన యొక్క ఆత్మీయ తండ్రి అయిన ఉప్పడు దాసయ్య గారి కోసమే చెప్పేవారు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఇలాగ మేము దాసయ్య గారి వల్లే మేము ఎలాగున్నాము, ఆ యొక్క సంఘాన్ని బట్టి మేము ఎలాగున్నామని చెప్పేసి ఆయన యొక్క ఆత్మీయ తండ్రి కోసం ఆయన ఎప్పుడు చెప్పేవారు. నేను ఆయన జీవితంలో నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మనము ఎక్కడైతే రక్షించబడ్డామో అక్కడ మనం నమ్మకంగా ఉండాలి అని చెప్పేసి అనేది మా తాతగారి జీవితం నుంచి నేర్చుకున్నాను. ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా తాతగారు ఎప్పుడు ప్రార్థన చేయండి, విజయం వస్తుంది, ప్రార్థన చేయండి అని చెప్పేసి అనేవారు. మా తాతగారు మా అందరికి ఎంతో ఆదర్శకరంగా నిలిచేవారు. అలాగే మాకు ఎప్పుడైనా బాధలు, దుఃఖం వచ్చినప్పుడు మాకున్న నిరీక్షణ ఏంటంటే, మా తాతయ్య చేసిన భక్తి వలనైనా మేము ఆశీర్వదించబడతాం, మా తాతయ్య చేసిన భక్తి వలనైనా మేము ఈ యొక్క సమస్య నుంచి బయటకు వస్తామని చెప్పేసి మా తాతయ్య భక్తిని బట్టి మేము ఎంతో సంతోషించాం. అటువంటి తాతయ్యని, అటువంటి సంఘాన్ని మాకు దేవుడు ఇచ్చినందుకు బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులు కూడా వందనాలు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచి బంధువులు ఎదురండి, స్నేహితులు ఎదురండి, ఆస్తి అంతస్తులను విడిచిపెట్టి రమ్మన్న పిలుపు ప్రకారం మా నాన్నగారిని బంధువుల్లో నుంచి, ఆస్తి అంతస్తుల ఐశ్వర్యాల నుంచి దేవుడు బయటికి తీశాడు. అబ్రహాముని దేవుడు నడిపించిన విధంగా ఈ ప్రాంతాలకు దేవుడు మా నాన్నగారిని, మా అమ్మగారిని నడిపించారు. మొదట మా అమ్మగారు విశ్వాసి, తర్వాత మా నాన్నగారిని ప్రభువులోకి నడిపించుకొని దేవుని సేవలోకి నడిపించడం జరిగింది. మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళ గురించి చెప్పవలసి వస్తే రెండు మాటలండి, ఏమీ లేదు. అగ్గిపుల్ల, కొవ్వొత్తి. అగ్గిపుల్ల, కొవ్వొత్తి. అగ్గిపుల్ల కొవ్వొత్తిని వెలిగించేసి వెంటనే ఆరిపోతుంది. ఏం చేస్తుంది? అగ్గిపుల్ల కొవ్వొత్తుని వెలిగించి వెంటనే ఆరిపోతుంది. కొవ్వొత్తు తనను తాను తలుచుకుంటూ అనేకులకు వెలిగిస్తూ చివరి దాకా అందరికీ వెలిగిస్తూ ఆరిపోతుంది. అలాగే మా అమ్మగారు, మా నాన్నగారు వెలిగించారు. మాకు మేనమామలు 4, పెద్దమ్మలు 6, మా అమ్మ తోడబట్టు 10 మంది. వాళ్ళందరికీ మా అమ్మ మీద కోపం ఉండేది. భర్త మాట అలిగించి అరణ్యానికి పోయింది, అడవిలో కాపురం పెట్టింది. మా తాతయ్య గారు, మా నాన్నగారి కన్నా తాతయ్య గారు, ఆయనకి విపరీతమైన కోపం ఉండేది ఉప్పాడు దశయ్య గారి మీద. నా కొడుకులో కొడుకుని విడదీసేసి ఇలా తీసుకెళ్ళిపోయారని చెప్పి చాలా బాధపడుతుండేవారు. మా చిన్ననాళ్ళు మా నాన్నగారి నిర్ణయాలు కాదనలేక, అప్పటికే ఆయన అంతగా మనుషులతో సఖ్యతగా ఉండే మనస్తత్వం కాదు. ఎవరు కనపడినా పని చేసుకోవాలి, పని చేయాలన్న తత్వమే తప్ప చనువుగా ఉండేవారు కాదు. అందుకని వాళ్ళు కూడా ఇది కాదని కానీ అవునని కానీ ఎప్పుడు కూడా మా నాన్నగారితో వాళ్ళు మాట్లాడలేకపోయారు. మా పెదనాన్నగారు గారి గణేశ్వరరావు గారు ఒకసారి మా అమ్మగారిని చూసి, నీ మొక్క ఎప్పుడు చూపించుకో, నీకులా దేవతైనా ఉందండి ఊళ్ళోని, ఇల్లు వాకులు వదిలేసి మొగుడు రమ్మంటే వెళ్ళిపోతావా సేవకి? మళ్ళా నీకు బంధువులు ఉన్నారా, చుట్టాలు ఉన్నారా? నేను చెప్పే మాట్లాడంటే ఆనాటి ఆ పరిస్థితులు కొండల పాస్టర్ గారు చెప్తూ, ధనవంతురాలే అండి ఆవిడ, నాకు ఎంతో పరిచయం చేసిందండి. అవును, ఏనాడు ధనవంతులుగా మేము భావించుకోలేదు. చాలా నేరాలు, నెపాలు మా మీదకి రావచ్చు, కానీ ఏనాడు కులాలు చూసుకోలేదు, బలాలు చూసుకోలేదు. ఇందాక జోసఫ్ గారు చెప్తూ మమ్మల్ని కన్నబిడ్డలా పెంచారు.
మా నాన్నగారు కంచంలో తినేవారు భోజనం. ఇక్కడికి వచ్చి ఉపవాస కోటాలు పెట్టిన తర్వాత ఆ మీటింగ్లకి డబ్బులు సాలకపోతే పిఠాపురం పెట్టుకెళ్ళి కంచం వేసుకుని వచ్చాను. ఇంకోసారి మీటింగ్ పెడితే డబ్బులు లేక సైకిల్ అమ్మేసుకుని వచ్చాను. దారిలో జానపల్ గారు కనపడి సైకిల్ ఏదైనా అడిగితే అమ్మేశానని చెప్తే మళ్ళా మరొక సైకిల్ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. మా చిన్నాన్న గారు చెప్పినట్టుగా చాలాసార్లు నేను చాలా భయంకరమైన స్థలాల్లో అనిపించు అది చెప్పలేదు. అందుకే నేను ఎవరిని తోలాను. నా శ్రమ ఏంటో, నా బాధ ఏంటో, మా ఆకలి ఏంటో మాకు తెలుసు. ఒక బస్సు వచ్చేది పిఠాపురం నుంచి. ఆ బస్సు వేళ చూసుకొని ఎవరైనా దిగుతారో మరి బస్సు వస్తున్న రోడ్డు మీద పరిగెట్టిపోయిన దౌర్భాగ్యమైన జీవితం మాది. సంవత్సరానికి ఒక్కసారి నాగలపల్లి తీసుకెళ్తుండేవారు మా అన్నని నాను. గొల్లపురం సెక్రటరీలో అక్కడ కానీ తీసుకుని నడిపించుకెళ్ళేవారు. మహా ఆనందం అయిపోయేది. మా బంధువుల దగ్గరికి వెళ్ళిన, మా చుట్టాల దగ్గరికి వెళ్ళిన. కానీ ఒకరోజు 2 రోజులు ఉండించి మళ్ళీ లాక్కొచ్చేసేవారు. ఎందుకంటే ఇక్కడ అడివి మా నాన్నగారి పరిచయకి వెళ్ళిపోతుండేవారు. మా అమ్మగారి దగ్గర తోడుగా ఉండడం కోసం. అదే సమయంలో చాలా కరువు కూడా అనిపించాం. మా అక్కకి పెళ్లి చేయడానికి 11 రూపాయలట్టి ఒక చీర కొని, కోటాలో బట్టలు కొని పెళ్లి చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పెళ్లి బాధ్యత కూడా జానపల్ గారు తీసుకున్నప్పట్లో ఆ పెళ్లి జరిగించడం జరిగింది. చాలా శ్రమ వేదనతో కూడిన పరిచర్య. చెప్పవలసి వస్తే చాలా విషయాలు ఉన్నట్టు అద్భుతమైన దైవ సాకులు ఉన్నారు. ఈ పరిచర్య ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగేలాగా ప్రాంతాలన్నీ నేను మీకు అప్పగిస్తున్నా అని చెప్పి మా అమ్మగారికి దేవుడు దర్శనం ద్వారా చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజులు నీకు దాలీలుగా చేస్తానని చెప్పారు. అధికారులు వచ్చి నీకు వంగుతారని చెప్పి దేవుడు దర్శనించాడు. నీ పిల్లలు ఏలికలుగా చేస్తానని చెప్పాడు. లాంటివి అన్నీ కూడా మన మొదటి రోజు అబ్రాహం సమీర్ గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారు ఆమె గురించి నా గురించి చెబుతున్నప్పుడు అదే దర్శనాన్ని నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. సేవా విధానాల్లో ఎన్నో శ్రమలను వేచి చాలా పెద్ద మర్రి చెట్లు ఉంటాయి, కానీ కింద ఒక్క మొక్క కూడా మొలదు. కానీ ఒక అరటి చెట్టు ఉంటుంది. ఆ అరటి చెట్టు చుట్టూ చాలా మొక్కలు మొలుస్తాయి. మా నాన్నగారి సేవా విధానం కూడా ఆయన సేవకు వచ్చి అనేక మంది సేవకులను తయారు చేశారు. అనేక కుటుంబాలు పెట్టారు. ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే వెంటనే వారికి ఏదో ఒక రకమైన సహాయాన్ని, సదుపాయాన్ని చేసేవారు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరుచుదని నమ్మి ఈ నా మాటలు ముగిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది.